ఇక జీవన్ రెడ్డి సార్ అయితే కేసీఆర్ సార్ను కలిసినందుకైతే పయనం చేయండి కదా. ఇక సార్ అయితే ఎర్రవెల్లి నివాసంకైతే చేరుకున్నాడులా. చేరుకోగానే సారు వస్తున్నాడో లేదో కేసీఆర్ సార్ అయితే ఆ సార్ను మంచిగా ఆత్మీయంగా మంచిగా ప్రేమపూర్వకంగానైతే పిలిచి బొకే ఇచ్చి సార్ మెడల కండు వేసి సాదరంగా ఆహ్వానించిండు. ఇక సారు గిట్లా ఆహ్వానించగానే పాపము జీవన్ రెడ్డి సారు కండల్లో నీళ్ళు తిరిగి అన్న నన్ను దేవుడే పంపించిండన్న మీ పార్టీలో చేరమని ఇక నుంచి అయితే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే దిశగానైతే మనమైతే అడుగులు వేయాలి అనే ముచ్చట్టే మాట్లాడిండట. చూసిర్రా జీవన్ రెడ్డి సారు కడుపులా ఎంత దాచుకుందామన్నా కూడా ఆ ప్రేమనైతే కేసీఆర్ మీద దాగలేదులా. ఇక గిది రాజకీయం అంటే. రాజకీయంలో అయితే విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ చూసిర్రా వీళ్ళిద్దరి సినిమము 40 సంవత్సరాలట. అందుకనే సార్కు ఏ భగవంతుడు ఏం చేసిండో కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ తోటి పాటు కలిసి పనిచేసినటువంటి అవకాశం ఇచ్చిందని మన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్ అయితే చెప్పుకుంటూ వచ్చిండు.